అనకాపల్లి పొలిటికల్ హాట్స్పాట్ గా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య సంచలనాలు తెరపైకొస్తున్నాయి. అనకాపల్లి ఎలక్షన్, అమరావతి రాజధాని అంశంపై రెఫరెండమా? అనకాపల్లి అడ్డాగా డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. సింహం సింగల్ గా వస్తారని ఓని అమ్మ. అనకాపల్లిలో ఎప్పుడైతే సీఎం రమేష్ పేరు వచ్చిందో 175 క్యాండిడేట్లు ఇచ్చావు, 24 పార్లమెంట్లో అభ్యర్థులు ఇచ్చావు. మరి సీఎం రమేష్ అనకాపల్లి అంటేనే ఎందుకు ఒక్కటి ఆపావు? 15 రోజుల నుంచి ఈ బూడి కావాలన్నా, బూడిది కావాలన్నా, డెవలప్ చేసే నరేంద్ర మోడీ కావాలన్నా, మోడీ కావాలన్నా? ఆ బినామీగాడు ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చి అనకాపల్లిలో పోటీ చేస్తున్నాడు కదా, వాడికి దమ్ముంటే అమరావతిని మళ్ళీ కడతామంటున్నాడు కదా, అదే నినాదంతో వాడికి వెళ్ళమనండి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అలాగే విశాఖపట్నంలో మాకు అమరావతి బదులు రాజధానిగా విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది పరిపాలనా కేంద్రంలో. దానికి అంగీకరించట్లేదని కూడా ఈ మధ్య ఎక్కడో అన్నాడంట. విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతీయులు దీన్ని అంగీకరించట్లేదన్న మాటలో నిజం ఉన్నా, అమరావతి కడతామని నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగితే నీ గెలుపుని రెఫరెండంగా తీసుకుందాం. దమ్ముందా? సీఎం రమేష్, నువ్వు రేపు పోటీ చేస్తావు కదా, చిత్తుగా ఓడిపోతావు. ఈ 2 కారణాల వల్లే నువ్వు చిత్తుగా ఓడిపోబోతున్నావు. క్యాపిటల్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఇచ్చాడు, 2,500 కోట్లు డబ్బు వేశాడు, ఫౌండేషన్ వేశాడు, అదే క్యాపిటల్ ఉండాలని భారతీయ జనతా పార్టీ తీర్మానం చేయడం జరిగింది. మనము స్టేట్ గవర్నమెంట్ పవర్ను ఉన్నట్లుండి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోలేదు కదా. ఇప్పుడు అదే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఈ కూటమికి వస్తే అమరావతి స్టార్ట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ తీర్మానం చేసింది. నన్ను ఇండివిజువల్గా అడిగితే కూడా 100% నేను ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నా కూడా మీకు చెప్తున్నాను, అమరావతి ఇస్ ద క్యాపిటల్. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పటికే ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న మనం మద్రాసును కోల్పోయాను, కర్నూలు వచ్చింది అది కోల్పోయాను, హైదరాబాద్ నగరం అది కోల్పోయినాం, ఈరోజు నిరాశ్రయులుగా మిగిలిపోయినాం. కాబట్టి మళ్ళీ ప్రమాదాలు జరగకూడదు. అందుకే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి, రాయలసీమను అభివృద్ధి చేయాలి, కృష్ణా గుంటూరు ఆ మధ్యస్థ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆ ధ్యేయంతోనే ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నాం. చూద్దాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతోనే 175 అసెంబ్లీ స్థానాలు కూడా గెలవబోతున్నాం, 25 పార్లమెంటు స్థానాలను కూడా గెలవబోతున్నాం.